హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో, ప్రీవియస్‌గా వచ్చేసి నేను చాలా హైరింగ్స్ గురించి అయితే పోస్ట్ చేశాను. లైక్ యాప్టెన్ విప్రో గానీ, అలాంటి సూపర్ సెట్ ద్వారా ఏవైనా సరే ఫ్రెషర్స్ హైరింగ్స్ అనేవి పోస్ట్ చేశాను. సో, అక్కడ వచ్చేసి నేను వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఏసేస్తా. అక్కడికెళ్ళి అయితే మీరైతే అప్లై చేసుకోండి. సో, ఆ ఛానల్‌లోకెళ్ళి అయితే. సో, ఈరోజు వచ్చేసి మనకి ఆంథాలజీ అనేది అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురించి అయితే హైర్ చేసుకోబోతుంది. సో, ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేసి బెంగుళూరు అనమాట. ఇంకా మనకి జాబ్ రిమోట్ టైప్ అంటే రిమోట్ టైప్ అయితే కాదు. మీరైతే ఆఫీస్ లొకేషన్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీకు క్లారిటీగా ఇచ్చారు మీ జాబ్ డిస్క్రిప్షన్ అనేది. ఇక్కడ అన్నీ ఒకసారి అయితే చూసుకొని, అలాగే మీకు యొక్క రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కోడింగ్ అండ్ పర్ఫార్మింగ్ అండ్ యూనిట్ టెస్టింగ్ అని ఎన్హాన్స్‌మెంట్ ఇన్ ప్రొడక్ట్ సూట్, అలాగే మీకు టెస్టింగ్ పైన గానీ, అలాగే మంచి కోడింగ్ కూడా ఉండాలనమాట. సో అలాగే మీకు మంచి నాలెడ్జ్ ఇన్ స్క్రమ్ సినారియోస్ అండ్ ప్రొవైడింగ్ ద కన్‌స్ట్రక్టివ్ వాటి మీద అయితే ఐడియా ఉండాలి. అలాగే డెవలపింగ్ అండ్ టెస్టబుల్ అండ్ రీయూజబుల్, ఎఫిషియంట్ అండ్ ఎలిజిబుల్ కోడ్ ఫర్ ద ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్ సూట్ అనమాట. సో, అలాగే మీకు క్యాండిడేట్ రిక్వైర్డ్ మీకు కావాల్సిన స్కిల్స్ అయితే మీకు ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అయితే కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. బీఈ, బీటెక్, అలాగే ఎంసీఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ ఈక్వలెంట్ ఫంక్షనల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎక్స్‌పీరియన్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. సో, అలాగే మీకు ఇంకా డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లైక్ సి ప్లస్ ప్లస్ కానీ, అలాగే ఎంఎఫ్‌సి కానీ, అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్ అండ్ మల్టీ థ్రెడనింగ్, అలాగే మీకు డేటాబేస్‌కి వచ్చినట్లయితే ఆర్‌డిబిఎంఎస్, అలాగే ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్ మంచిగా వచ్చినట్లయితే ప్లస్ పాయింట్ అనమాట. అలాగే మీకు మ్యాండేటరీగా ఏదంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే అనలిటికల్ స్కిల్స్ అనేటివి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఏ జాబ్ వాళ్ళకైనా మ్యాండేటరీ అనమాట. సో, అలాగే ఎక్స్‌పీరియన్స్ ఇన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ సాలిడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, అలాగే డిబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అయితే మీకు మంచిగా ఉన్నట్లుండాలి. అలాగే స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ అనేటివి కూడా మీకు మంచి కోడింగ్ స్కిల్స్ అనేటివి ఉండాలి అనమాట. సో, అలాగే మీకు ఫెమిలియర్ విత్ స్క్రమ్ ఆర్ అజైల్ మెథడాలజీస్, మీకు స్క్రమ్ పైన గానీ, అలాగే అజైల్ మెథడాలజీస్ పైన ఐడియా ఉన్నట్లయితే ప్లస్ పాయింట్ అనమాట. అలాగే ఇది వచ్చేసి మీకు వచ్చేసి టీమ్ ప్లేయర్‌గా, అలాగే మంచి టీమ్ ప్లేయర్ స్కిల్స్, అలాగే ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఫ్లూయెన్సీ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలా. ఇవైతే మీకు సాఫ్ట్ స్కిల్స్ అనమాట. మీకు వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ వచ్చి మెయిన్‌గా అడిగినవి వచ్చేసి సి++, అలాగే అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్, సి సి కానీ, అలాగే పైథాన్ కానీ, అవైతే మీకు ఊప్స్ కాన్సెప్ట్ అయితే మంచిగా ఉండాలనమాట. సో, ఇక్కడ మీకు డేటాబేస్‌కి వచ్చినట్టయితే డీబీఎంఎస్ కానీ, ఎస్‌క్యూఎల్ కానీ, ఆ కాన్సెప్ట్స్ అనేటివి మీకు మంచిగా ఉండాలనమాట. అలాగే మీకు డీబగ్గింగ్ కానీ, ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ కానీ ఉండాలి. అలాగే మీకు అలాంగ్ విత్ లైక్ మీకొచ్చేసి స్క్రమ్ పాయింట్ పైన, అలాగే అజైల్ మెథడాలజీస్ పైన అయితే మీకు ఐడియా ఉండాలనమాట. సో, ఇవన్నీ అయితే మీ రెజ్యూమ్‌లో అయితే పక్కాగా అయితే మెన్షన్ చేసుకోండి. సో, మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. సో, మీరు వచ్చినా రాకున్నా ఫస్ట్ ట్రై చేయండి. సో, అలాగే ఇంకోటొచ్చేసి మనకి సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రైనీ అనమాట. మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. వీఆర్ లుకింగ్ ఫర్ ద ఫ్రెషర్ ఐటీ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో, మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే అకాడమిక్ రికార్డ్ ప్రాసెస్, గుడ్ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ అయితే ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి వచ్చినట్లయితే మనకి బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో మీరైతే మీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ ఇన్ ఐటీలో వచ్చి మీకు వచ్చేసి కంప్లీట్ చేసి ఉండాలి. లొకేషన్ వచ్చేసి ముంబై, పూణే ఓపెన్ లొకేషన్స్ వచ్చేసి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0-1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఫంక్షనల్ ఏరియా వచ్చేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. లైక్ అన్ని ఫంక్షనల్ అండ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అవన్నీ వాటి గురించి అయితే డీటెయిల్‌గా ఇచ్చారు. ఇంకా మీకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి అనాలిసిస్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్హాన్సింగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మీరైతే ప్రాజెక్ట్స్‌ని అనలైజ్ చేయడం గాని, డెవలప్ చేయడం గాని, అలాగే ఎన్హాన్స్ అండ్ సపోర్ట్ చేయడం గాని ప్రాజెక్ట్స్‌కి, అలాగే మీకొచ్చేసి హైలీ మోటివేటెడ్, అలాగే ఎక్సలెంట్ టీమ్ ప్లేయర్ అయితే అయ్యి ఉండాలనమాట. సో, అలాగే ప్రాసెసింగ్ గుడ్ అనలిటికల్ అండ్ డీబగ్గింగ్ స్కిల్స్ అయితే మీకు మంచిగా ఉండాలి. అలాగే ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అలాగే హ్యాండిల్ ద మల్టిపుల్ టాస్క్ అనేటివి మీరు హ్యాండిల్ చేయాలి. అలాగే మీకు అదే డొమైన్ కాకుండా వేరే డొమైన్ ఇచ్చినా కూడా మీరైతే మేనేజబుల్ చేసేటట్టు ఉండాలన్నమాట. అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీకు వచ్చేసి, ఇంకా సెకండరీ స్కిల్స్కి వచ్చేసి పర్ఫార్మెన్స్ డ్రివెన్, అలాగే ఇన్నోవేటివ్ అండ్ అటెన్షన్ టు ద డీటెయిల్ అనమాట. ఇవి అనమాట ఈ స్కిల్స్ అయితే మీరు మెన్షన్ చేసి అయితే మీరైతే అప్లై చేసుకోండి. లైక్ మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కావాలన్నమాట. మీకు కావాలి లేటర్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే మనకి వచ్చేసి మనకి ఇక్కడ ఇంకో రోల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు టెక్నికల్ స్కిల్స్కి వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, అలాగే మైక్రోసాఫ్ట్ యాక్సెస్, అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్,
ఇవైతే మంచిగా నాలెడ్జ్ ఉందన్నమాట. మీకొచ్చేసి ఇక్కడ సాఫ్ట్ స్కిల్స్ వచ్చినట్లయితే మీకు ఇంకా మెయిన్‌గా వచ్చేసి మీ డిగ్రీ అనేది బీఈ ఆర్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, అలాగే పెట్రోకెమికల్, అలాగే పాలిమర్, అలాగే పెట్రోలియం ఇంజినీరింగ్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎక్స్ట్రాడినరీ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలనమాట. సో వీళ్ళు టెక్నికల్ స్కిల్స్ అయితే పెద్దగా అయితే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే మీకు మైక్రోసాఫ్ట్ సూట్ అనేది కూడా లైక్ ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ అవైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవైతే మంచిగా మీరైతే మెన్షన్ చేసి అయితే అప్లై చేయండి దీనికి. అలాగే ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ హైనింగ్ అనమాట. ఫ్లెక్స్ అనేది రిక్రూట్మెంట్ చేసుకోబోతుంది. ఇది వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి మనకి కొన్ని బ్రాంచెస్ మాత్రం ఎలిజిబుల్ అనమాట. మీ నేమ్ కానీ ఇవన్నీ కానీ ఇచ్చేసేయండి. ఇవన్నీ సబ్మిట్ చేయకుండా స్టాండర్డైజేషన్ నో అనివ్వండి. ఫ్రెషర్ ఇప్పుడు మనం అయితే ఫ్రెషర్ అని ఇచ్చేసేయండి. బీఈ బీటెక్ వాళ్ళు మెయిన్‌గా వచ్చేసి మనకి ఈ స్ట్రీమ్స్ మాత్రం ఈ బ్రాంచెస్ మాత్రం ఎలిజిబుల్ అనమాట. ఎలక్ట్రానిక్స్ కానీ, అలాగే ఫిజిక్స్, బీఎస్సీ వాళ్ళు కానీ, ఎంటెక్ కానీ, ఇన్ని ఈసీ ట్రిపుల్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉన్నారు. లైక్ డిప్లొమా వాళ్ళు కానీ, బీఈ బీటెక్, ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మీరైతే కంపల్సరీ అయితే కోయంబత్తూర్ లొకేషన్‌లోనే ఉండాలి. ఆర్ ఔట్ సైడ్ ఉన్నట్లయితే మీరైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడైతే మీకైతే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడైతే వాళ్ళ మెయిల్ ఐడీ ఉంటది. సో ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది ఈ ఒక్క మెయిల్ ఐడీకి అయితే మీరైతే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందనమాట ఫర్ ఇంటర్వ్యూ పర్పస్‌కి. సో అలాగే మనకు ఇంకో హైరింగ్ వచ్చేసి మీషో అనమాట. మీషో వచ్చేసి బిజినెస్ అనలిస్ట్‌కి. దీనిలో కూడా మీకు పెద్దగా స్కిల్స్ అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అలాగే మీకు మైక్రోసాఫ్ట్ సూట్ లైక్ ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, అలాగే మనకి ఎడ్యుకేషనల్, అలాగే అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్, అలాగే మీకు పైథాన్ వచ్చినట్లయితే మీకు ప్లస్ పాయింట్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీఈ, ఎంటెక్ మీరు వచ్చేసి ఏ డిసిప్లిన్‌లో పాస్ అవుట్, ఏ డిసిప్లిన్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే షుడ్ బి 2024 గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఈ జాబ్ పర్ఫెక్ట్ అనేది. సో అది నాట్ ఇవాళ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.